ఏలూరు జిల్లా నూజివీడు మండలం నూజివీడు పట్టణ శివారులో బడ్డీ కొట్టి వ్యాపారం చేస్తున్న వృద్ధురాల మెడలో నుంచి బంగారు ఆభరణాలను అపహరించిన కేసులో ఇద్దరు యువకులను నాయుడు, రాజేష్ మరియు నాని బలివే గ్రామం ముసునూరు మండలం వాసులు అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ ఎన్వి ప్రసాద్ తెలియజేశారు. ఈ ఇద్దరు యువకులు చెడు వ్యసనాలకు అలవాటు పడి డబ్బుల కోసం ఈ చోరీలకు పాల్పడుతున్నారని, వీరి వద్ద నుండి 1,90,000 బంగారు ఆభరణాలు మరియు ఒక ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్టు తెలిపారు. వీరు చోరీ చేసిన బంగారు ఆభరణాలను బ్యాంకులో కుదవపెట్టి ఆ డబ్బులతో వ్యసనాలకు ఖర్చు పెడుతున్నారని డీఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు వీరిపైన ఎలాంటి కేసులు లేవని, వీరిద్దరిపైన సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తామని మరియు అన్ని చోట్ల సీసీ కెమెరాల సంఖ్య పెంచి నేరాలు తగ్గించేలా చర్యలు చేపడతామని డీఎస్పీ ఎన్వి ప్రసాద్ వెల్లడించారు. బలివే గ్రామం ముస్నూరు మండలం, అలాగే నాయుడు రాజేష్ ఎలియాస్ నాని అంటారు ఇతన్ని. ఇతను కూడా 19 సంవత్సరాలు, గౌడ కులం, అలాగే బలివే గ్రామం ముస్నూరు మండలం. ఇద్దరు కుర్రాళ్ళు యువత చెడిపోవడానికి ఏ విధంగా చెడిపోతున్నారు అనే దానికి ఒక ఉదాహరణ అనమాట. వీళ్ళు కొంచెం తాగుంటే ఆవిడ యొక్క మెడలోంచి ఈ బంగారు నాణతాడిని స్నాచ్ చేసి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఈ కేసుని మరి రిపోర్ట్ తీసుకొని దాని మీద ఎఫ్ఐఆర్ చేసి ఈ దర్యాప్తు కాలంలో టెక్నికల్ ఎవిడెన్స్ మీద జాగ్రత్తగా వీళ్ళిద్దరిని మరి వీళ్ళ జాడలు తెలుసుకొని వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళిద్దరి దగ్గర నుంచి ఈ ప్రాపర్టీని వీళ్ళు కూడా ఈ మధ్యలో కొత్త ప్రపోజల్ పెట్టారండి. ఏంటంటే ఈ ప్రైవేట్ బ్యాంకులో కాకుండా నేషనలైజ్డ్ బ్యాంకుల్లో కూడా పెడుతున్నారు. అలా నేషనలైజ్డ్ బ్యాంకులో పెట్టారు. ఆ యొక్క దాన్ని మనం ఈ ప్రొసీజర్ ప్రకారం దాన్ని స్వాధీనపరుచుకొని ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టు ముందు ప్రొడ్యూస్ చేస్తున్నామండి. అలాగే వీళ్ళిద్దరికీనేమో ముందు వీళ్ళ యొక్క వీళ్ళిద్దరి మీద కూడా సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేస్తాము నిఘా పెట్టడానికి. అలాగే ఏరియాలో కొంచెం సీసీ కెమెరాస్ కూడా